అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 19వ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. విశాఖ 4వ పాదము లేదా అనురాధ 1, 2, 3, 4 పాదములు లేదా జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందేదనం. వృశ్చిక రాశి వారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు వెలువడిన మొహమాటాన్ని తెరిచేయవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగున. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబ సమస్యలు తొలగున. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి ధనం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ప్రారంభించినటువంటి పనుల్లో సమస్యలు తొలగిన మనశ్శాంతి ఏర్పడుతుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చుకు తగినటువంటి ఆదాయం ఏర్పడుతుంది. స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు. నూతన ప్రోత్సాహకాలు అందిన నిరుద్యోగుల కళలు సాకారం అవడం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున. చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు. పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. గృహమున చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన పురోగతిని సాధిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరచుకుంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మిత్రులతో కలుసుకుని వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం మరింత ఆశాజనకంగా సాగిన ఉద్యోగాలలో పని ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిక్కులను అధిగమిస్తారు. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది.